తెలంగాణ జాగృతి పార్టీ అనేది ఏదైతే ఉందో కేసీఆర్ గారి డైరెక్షన్ లోనే ఇది నడుస్తుంది అనేసి కూడా కొన్ని రూలింగ్ పార్టీ వాళ్ళు అంటున్నారు. నిజమే అంటారా మరి? సార్ ఎటు వాటమైతే అటు మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. ఒకవేళ తను అదే విధంగా అనుకుంటే తండ్రి మాట బిడ్డ శిరస వహిస్తుంది, మరి లోపలనే ఉండేది కదా. తను ఈ విధంగా బయటికి వచ్చి ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పబ్లిక్ తెలియజేయాల్సిన అవసరం లేదు. అది ఎవరైనా సరే, ఏంటి ఆడపడుచైనా సరే, ఏ కొడుకైనా సరే, బిడ్డ అయినా సరే, ఇంట్లో ఉన్న సమస్యలు బయటికి వచ్చి ఏ విధంగా జరుగుతున్నాయి అనేది బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. తను ఇంటర్నల్ గానే చూసుకుంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొంచెం ఇదిగా సరే ఆడపడుచు అని చెప్తే వాళ్ళ మీద కాంట్రవర్సీ చేయడం, ఈ కాంట్రవర్సీలు మానుకోవాలి. ఈ కాంట్రవర్సీలతో ఇంకెంతకాలం కొనసాగుతామండి? కొంచెం డెప్త్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇవన్నీ మానుకోవాలి సార్. ఒకవేళ కేసీఆర్ అంతెందుకు సార్, నేను ఇక్కడే పక్కనే ఉంది, ఇప్పుడు వెళ్ళొద్దని అంటారా? కవిత గారు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళొద్దని అంటారా? వెళ్ళొద్దని అన్నారు. అది తన ఇంటర్నల్గా తన అభిప్రాయం. అది తనకి ఏం మానసికంగా ఇంకొకటి ఒక కుటుంబ విషయానికి సంబంధిస్తే తన అన్నదమ్ములతో తన తల్లిదండ్రులతోనే పోరాడుతుంది. మరి తెలంగాణ ప్రజల కోసము ఈ విధంగా ప్రతి ఒక్క డిస్టిక్ ప్రతి ఒక్క ఇదికి తిరిగి చెప్పాల్సిన అవసరం తనకు లేదు.